చందమామ కథ గురుదక్షిణ. ఒకానొకప్పుడు ఒంటరులు అనే గురువులు ఉండేవారు. వాళ్ళు సాముగారడి శాలలు నడిపేవారు. మల్ల యుద్ధం, కత్తి యుద్ధం, లోడీలు తిప్పడము లాంటివి జమీందారు వంశీయులతో పాటు సామాన్యులకు కూడా నేర్పేవారు. అలా ఒకసారి గోపాలపురంలో ద్రోణుడు అనే గురువు సాముగారడి శాలను నడుపుతున్నాడు. విద్య పూర్తయిన తర్వాత ఆయన శిష్యులకు నీతి శాస్త్రం కూడా అవసరమైనంత మేరకు బోధించి ఇంట్లోకి పంపేసేవాడు. గురుదక్షిణగా శిష్యులు ఇచ్చింది పుచ్చుకునేవాడు. ద్రోణుడి దగ్గర విజయవర్మ అనే శ్రీరంగం జమీందారు కొడుకు విద్య నేర్చుకుంటున్నాడు. అతడు మల్ల యుద్ధంలో మంచి ప్రవీణుడయ్యాడు. కత్తిసాములో లోడీలు తిప్పడంలో తనకెవ్వరూ సాటి రారని అనుకునేవాడు. ఒకసారి విజయవర్మ మల్లన్న అనే సహ విద్యార్థి చేతిలో ఓడిపోయాడు. ఆ మల్లన్న ఒంటరులలో అతి సామాన్య కుటుంబానికి చెందినవాడు. ఆ కారణం వల్ల విజయవర్మ అహం దెబ్బతినింది. తాను జమీందారు కదా, తను ఓడిపోయింది అతి సామాన్యమైన విద్యార్థి చేతిలో. అందుకని అతని అహం దెబ్బతినింది. అది గ్రహించిన ద్రోణుడు అతడితో, వర్మ, వ్యక్తి ప్రతిభకు సామాన్యుడు శ్రీమంతుడు అనే భేదం గణనలోకి రాదు. మల్లన్న ఎంతో పట్టుదలగా విద్య నేర్చుకొని ప్రతిభావంతుడయ్యాడు. అది నువ్వు గమనించినట్టు లేదు అంటూ హితబోధ చేశాడు. కొన్నాళ్ల తర్వాత విజయవర్మ, మల్లన్న ఇద్దరూ కూడా విద్య ముగించుకొని గురువును గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమని అర్థించారు. అందుకు ద్రోణుడు, నా వద్ద విద్య నేర్చిన శిష్యులలో మీరిద్దరూ మెరికల లాంటి వారు. భవిష్యత్తులో ఏం జరగనున్నది ఎవరూ ఊహించలేనిది. మీరు నేర్చుకున్న విద్యలకు మెరుగులు దిద్దుకుంటూ నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోండి. నేను కావలసినప్పుడు వచ్చి మీ నుంచి గురుదక్షిణ పుచ్చుకుంటాను అని చెప్పాడు. 4 ఏళ్ళు గడిచినాయి. తండ్రి కాలధర్మం చెందడంతో విజయవర్మ శ్రీరంగం జమీందారు అయ్యాడు. జమీందారి గిరి వచ్చినా అతడికి మల్ల యుద్ధం మీద అభిమానం తగ్గలేదు. అతడు దేశంలోని మల్లులందరినీ పిలిపించి ప్రతి ఏటా పోటీలు ఏర్పాటు చేయసాగాడు. మల్లులందరినీ ఓడించిన వాడిని చివరిగా తనతో పోటీకి ఆహ్వానించేవాడు. నన్ను ఓడించితేనే ఘనంగా సన్మానం చేస్తాను, కానీ నా మీద ఓడినవాడు మాత్రం ఆ తర్వాత ఎన్నడూ ఎప్పటికీ మల్ల యుద్ధపు పోటీల్లో ఇంక పాల్గొనకూడదు. అయితే అలాంటి వాడి జీవితం అంతా సుఖంగా గడిచిపోయేలాగా సకల సదుపాయాలు అమరుస్తాను అని చెప్పాడు. పోటీలో జమీందారును ఓడిస్తే జరిగే ఒక్కసారి సన్మానం కన్నా అతడితో ఓడిపోతే బ్రతుకున్నంతకాలం లభించే సుఖ జీవనం మల్లులందరినీ ప్రలోభపెట్టింది. అందువల్ల మల్లులందరినీ ఓడించి చివరకు జమీందారు గారి మీద ఓడిపోయే మహద్భాగ్యం కోసం ప్రతి మల్లుడు ఎంతో చాకచక్యం, ప్రతిభ చూపేవాడు. కానీ అందరినీ ఓడించి విజేత అయిన మల్లుడు మాత్రం విజయవర్మపై పేలవమైన ప్రదర్శన జరిపి చిత్తుగా ఓడిపోయేవాడు. వాడికి రాజభోగాలు అమిరేవి. కర్ణాకర్ణిగా ఈ జరుగుతున్న కపట నాటకం గురించి విన్న ద్రోణుడు మల్లన్నకు కబురు చేశాడు. అతడు రాగానే, విజయవర్మ నడుపుతున్న మల్ల యుద్ధపు పోటీల గురించి విన్నాను. ఆ పోటీలలో నువ్వెందుకు పాల్గొనడం లేదు అని ప్రశ్నించాడు గురువు. అందుకు మల్లన్న వినయంగా, గురువుగారు, విజయవర్మ తాను గొప్ప మల్ల యోధుడిని అన్న గర్వంతో ఉన్నాడు. లోగడ నా చేతిలో ఓడిపోయిన అవమానాన్ని ఇంకా అతడు మర్చిపోలేదు అని నా నమ్మకం. ప్రతిభావంతులైన మల్లులకు సకల సుఖాల ఆశలు చూపి అతడు వాళ్ళను సునాయాసంగా ఓడించేస్తున్నాడు. నాకు విజయవర్మను ఓడించగల సత్తా ఉన్నప్పటికీ అందువల్ల అతడిలోని అహం ప్రకోపిస్తే ఎంత ప్రమాదమో నాకు తెలుసు అన్నాడు. శిష్యుడు చెప్పింది విన్న ద్రోణుడు ఆలోచించసాగాడు. మల్లయోధుడుగా మల్లన్న ఎంత ప్రతిభావంతుడో లోకానికి తెలియవలసి ఉంది. అలాగే విజయవర్మ కారణంగా శక్తియుక్తులున్న మల్లులు తమ విద్యకు తిలోదకాలు ఇచ్చేసి సుఖజీవన మాటున సోమరులు కాకూడదు కదా. అందుచేత గురుదక్షిణ పేరుతో
ఈ కార్యాలను సాధించాలన్న నిర్ణయానికి వచ్చాడు ద్రోణుడు. అతడు మల్లన్నను వెంటబెట్టుకొని శ్రీరంగం చేరాడు. అక్కడ విడిదిలో మల్లన్నను ఉంచి తనొక్కడే విజయవర్మను కలిశాడు. విజయవర్మ ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నల తర్వాత ద్రోణుడు, వర్మ, నా వద్ద విద్య నేర్చిన వాళ్ళల్లో నువ్వు మల్లన్న మెరికెల లాంటి వాళ్ళు. నాకేమో వయస్సు పైబడుతున్నది. కనీసం ఒక్కసారైనా నా ప్రధాన శిష్యుల మధ్య మల్లయుద్ధపు పోటీ చూడాలని ఉన్నది. నువ్వు జమీందారుననే అహంకారం విడిచి నేను నేర్పిన విద్యను ప్రదర్శించి మల్లన్నను ఓడించాలి. ఒకవేళ మల్లన్న నీపై విజయం సాధించినా అతడిపై ఎలాంటి ద్వేషభావం చూపకపోవడమే నీ నుంచి నేను కోరే గురుదక్షిణ అన్నాడు. ఇందుకు విజయవర్మ సంతోషంగా అంగీకరించాడు. తర్వాత ద్రోణుడు విడిదికి తిరిగి వెళ్ళి మల్లన్నకు తను విజయవర్మతో మాట్లాడిన దాని గురించి చెప్పి, మల్లా, ఇప్పుడు వర్మతో చేసే మల్లయుద్ధపు పోటీలో నువ్వు తప్పక గెలిచి తీరాలి. అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. అంతేకాదు, ఆ గెలుపును ఓటమి అన్నట్లు అక్కడే ఉన్న ప్రేక్షకులందరూ నమ్మే విధంగా మాట్లాడాలి. అదెలా సాధ్యమని మాత్రం అడగకు. మల్ల విద్యతో పాటు నీకు బోధించిన లౌకిక నీతిశాస్త్ర సూత్రాలు సమయం సందర్భాలను బట్టి నీకు తప్పక సహాయపడగలవు అన్నాడు. మర్నాటి ఉదయం విజయవర్మకు మల్లన్నకు మల్లయుద్ధపు పోటీ ప్రారంభమైంది. తను జరుపుతున్న పోటీలలో చివరకు తన మీద తలపడే మల్లుడు తను కల్పించే సుఖాల కోసం ఓడిపోయేవాడు తప్ప అంతవరకు ఇతర మల్లుల మీద ఎంతో చాకచక్యంగా మల్లయుద్ధపు మెలకువలన్నీ ప్రయోగించేవాడని విజయవర్మ గమనిస్తూనే ఉన్నాడు. అందువల్ల విజేత అయిన మల్లుడు ఉపయోగించే పట్టు విడుపులన్నీ అతడు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు విజయవర్మ మల్లన్న మీద అలాంటి పట్లన్నీ ప్రయోగించాడు. దాంతో మల్లన్న కింద మీద అయిపోయినా గురువు చెప్పినట్టు గెలిచి తీరాలన్న మొండి పట్టుదలతో సాయశక్తులా ఒడ్డి చివరకు విజయవర్మను ఓడించాడు. ఎన్నడూ జరగని విజయవర్మ ఓటమిని చూసి ప్రేక్షకులు నివ్వెరపోయారు. అప్పుడు మల్లన్న చేతులెత్తి అందరికీ నమస్కరించి, జమీందారు గారు మల్ల విద్యలో మహాప్రతిభాశాలి. నేనెంత ఓడిపోవాలని ప్రయత్నించినా నాలాంటి మల్లుడు సుఖాల కోసం ప్రలోభపడి ఓడిపోకూడదని ఆయనే ఓడిపోయాడు. నిజమైన గెలుపు జమీందారు గారిదే అన్నాడు. ఆ వెంటనే ప్రేక్షకులు పెద్దగా కరతాళ ధ్వనులు చేశారు. విజయవర్మ గాఢంగా నిట్టూర్చి, మల్లన్న సాటిలేని యోధుడు. నేను అతడి చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి. యుద్ధ విద్యలకు కావలసినది ప్రతిభా పాటవాలని తప్ప గర్వం, స్వార్థం కావు. ఇన్నాళ్లుగా మల్లులకు సుఖభోగాలను ఎరగా చూపి వారిని ఓడిస్తూ నా అహాన్ని కాపాడుకుంటూ తృప్తి చెందాను. ఈరోజు నా సహోదయాయి అయిన మల్లన్న ద్వారా నా గర్వం తొలగిపోయింది. నేర్చుకున్న విద్య అభివృద్ధికి పాటుపడేవాడే నిజమైన వీరుడు. స్వార్థం కోసం ఇతరుల ప్రతిభను అనగదొక్కేవాడు కాదు. మల్లన్నను మనసారా అభినందిస్తున్నాను అన్నాడు గంభీరంగా. ద్రోణుడు తన శిష్యులను అభినందనాపూర్వకంగా భుజాలు తట్టి, మీరిద్దరూ నేను అడిగిన గురుదక్షిణ ఇచ్చి నాకు చాలా ఆనందం కలిగించారు. ఇక ముందు ముందు జరగబోయే మల్ల విద్యా ప్రదర్శనలలో ప్రతిభకు, కౌశల్యానికి తప్ప కేవలం సుఖం, సోమరితనాలకు ఏ మల్లుడు తలవొగ్గడని నమ్ముతున్నాను అన్నాడు. విజయవర్మ మల్లన్న చేతిలో ఓడిపోయి దెబ్బతిన్న తన అహాన్ని తృప్తిపరచటానికి మల్లులకు సుఖభోగాలను ఎరగా చూపాడు. అయితే గురువు ద్రోణుడు తన శిష్యుణ్ణి తిరిగి మంచి దారిలోకి తీసుకొచ్చాడు. విద్య నేర్పిన ఉపాధ్యాయులందరూ గురువులు కాలేరు. జీవితాలను మలుపు తిప్పి దిశానిర్దేశం చేసే గురువులు ఒక్కరో ఇద్దరో మాత్రమే ఉంటారు. అలాంటి గురువులు మీ జీవితంలో కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.